మేనిఫెస్టేషన్ ఏం చేయాలి, ఎలా కనెక్ట్ అవ్వాలి యూనివర్స్కి? మైండ్లో కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని రెండు ఉన్నాయి. మన మనుషులు అన్నప్పుడు 1,00,000 థాట్స్ వస్తుంటాయి. దాంట్లో మనకు పాజిటివ్ థాట్ అండ్ ఇది మనం చేస్తే మనకు మన లైఫ్కి యూజ్ అవుతుందని ఎలా తెలుసుకోవాలి సార్? ఇప్పుడు ఏంటంటే లాజికల్ బ్రెయిన్ అని ఉంది మనకి. ఇతని దగ్గర డబ్బులు ఉంటాయా, ఉండవా? థాట్ ఏం చెప్తుంది? యూనివర్స్ గురించి తెలుసుకుంటే మనం హెల్త్ కానీ, వెల్త్ కానీ అండ్ రిలేషన్షిప్స్ అండ్ సక్సెస్ ఎలా పొందొచ్చు సార్? 2020 to 2025 ఏ జాబు లేకుండా, ఎవరిని ఒక రూపాయి సింగిల్ ఎన్పి అడగకుండా నేను లైఫ్ లీడ్ చేశాను. మనలో ఉన్న ఎనర్జీ యూనివర్స్ నుంచి వస్తుందని చెప్పాం కదా. ఆ ఎనర్జీని ఎలా వాడుకోవచ్చు అంటే, ఫలా రిలేషన్ నాకు ఒక ₹1,00,00,000 ఇస్తే బాగుండే అని నేను మనసులో అనుకుని వాడి దగ్గరికి వెళ్తే ₹1,00,00,000 ఇస్తాడా అని క్వశ్చన్ వస్తుంది. దీనికి మీరు ఏమంటారు సార్? 90% పీపుల్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఆయన్ని చూసి కారు కొంటా, ఈయన్ని చూసి ఇల్లు కొంటా, ఇంకోటి ఎవరిని చూసి ఈఎంఐలో దాన్ని కొంటాను. సో ఇట్లా వాళ్ళని చూసి వీళ్ళని చూసి కొంటున్నామే తప్ప నీకు లోపల నుంచి వచ్చిందా? ఇవి అన్నీ చెప్తున్నారు కదా సార్, మీ వరకు మీరు చెప్తున్నారు, ఇది సైంటిఫిక్గా ఏమైనా ప్రూవ్ అయిందా? ఫస్ట్ టైం ఒక లేడీ మాట్లాడుతున్నారు. ఏంటి మాస్టర్ గారు బాగున్నారా ఏంటి, ఇట్లా మాట్లాడుకుంటుంటే సడన్గా లేడీ వాయిస్ మేల్ వాయిస్ లాగా మాట్లాడుతుంది. తెలుగులో మాట్లాడుతున్నామే. మీరు చెప్పిన ప్రకారం అంటే ఇప్పుడు గుళ్ళు గోపురాలు కూడా తిరుగుతుంటారు. అంటే మనం మేనిఫెస్టేషన్ చేసుకోకుండా గుడికి వెళ్తే మనకి ఇది బాగా జరుగుతుంది, ఈ దేవాలయంకి వెళ్తే బాగా జరుగుతుంది, ఈ అమ్మవారిని మొక్కుంటే బాగా జరుగుతుంది అన్న వాళ్ళకి ఏమంటారు? మరి ఇవన్నీ గుళ్ళు గోపురాలు చేస్తూ ఉంటే ఇవన్నీ ఎందుకు పోవట్లేదు? అందరూ ఏం చేస్తున్నారంటే ప్రాక్టికల్స్ చేయకుండా మిరాకిల్స్ మాత్రమే చూస్తున్నారు. వితౌట్ ప్రాక్టికల్స్ నో రిజల్ట్స్. ఓకే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు కొలుగూరి 24/7. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ కాదు, విశ్వం మాస్టర్ గారు, లైఫ్ కోచ్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్. అండ్ యూనివర్స్కి దగ్గర ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు, యూనివర్స్తోని కనెక్ట్ అయితే ఏదైనా మనం ప్రపంచాన్ని మనం ఏలొచ్చు అని ఒక కాన్సెప్ట్ మీద సార్ ఉన్నారు. అసలు యూనివర్స్తోని ఎందుకు కనెక్ట్ కావాలి, యూనివర్స్ గురించి తెలుసుకుంటే మనం లైఫ్లో ఎలాంటి హ్యాపీనెస్ని క్రియేట్ చేసుకోగలుగుతామో ఇప్పుడు సార్ని అడగాల్సి ప్రయత్నిద్దాం. నమస్తే మాస్టర్. నమస్తే. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా ఉన్నాను. ఈ జీవితాన్ని మరింత అద్భుతంగా, మరింత సంతోషంగా, ఆరోగ్యంగా, కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఆనందంగా జీవిస్తున్నాను. ఓకే, సరే, మీరు జీవిస్తున్నారు. ఓకే, హ్యాపీ. చాలా మందికి అలాగనే జీవించాలని చాలా ఉంటుంది, హ్యాపీగా ఉండాలని. అంటే యూనివర్స్ గురించి తెలుసుకుంటే మనం హెల్త్ కానీ, వెల్త్ కానీ అండ్ రిలేషన్షిప్స్ అండ్ సక్సెస్ ఎలా పొందొచ్చు సార్? యూనివర్స్ గురించి తెలుసుకుంటే నిజంగా అది అవుతుందా? ఎస్, ఇది మీరు నిజంగా అన్న పదం వాడారు చూసారా. మనం ప్రతిరోజు న్యూస్ చదువుతాం. ఎందులో చదువుతాం? న్యూస్ పేపర్లో చదువుతాం. ఎస్. కానీ నేను పేపర్లో చదువుతున్నానని ఎవరు రిజిస్టర్ చేయరు, దాన్ని ఇగ్నోర్ చేస్తాం. మీరు ఎక్కడికైనా వెళ్తుంటే ఊరికి వెళ్తున్నామంటారు, రోడ్డు మీద వెళ్తున్నామని ఎవరు రికగ్నైజ్ చేయరు. మనం మూవీని చూస్తాం. మూవీని చూసినప్పుడు స్క్రీన్ మీద చూస్తాం. ఎక్కడున్నామంటే నేను సినిమా థియేటర్లో ఉన్నాను, సినిమా చూస్తున్నాను అంటావు. మరి సినిమా ఎక్కడ చూస్తున్నావు మర్చిపోతాం, దాన్ని మనం అండర్లైన్ చెయ్యం. సో అలాగే మనం ఎక్కడున్నాం అంటే మా ఇంట్లో ఉన్నాం, జూబ్లీ హిల్స్లో ఉన్నాం, బంజారా హిల్స్లో ఉన్నాం అంటాం. కానీ మనం ఒక ప్లానెట్ మీద ఉన్నాం. ఈ ప్లానెట్ ఎక్కడుంది? యూనివర్స్లో ఉంది. ఈ యూనివర్స్ నుంచి ఈ ప్లానెట్కి ఆ ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీని మనం యూటిలైజ్ చేసుకుంటూ త్రూ నేచర్ మనం ఇది రిసీవ్ చేసుకుంటున్నాం, దీన్ని మనం యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నాం. సో ఇది మనకు తెలిసి ఉండాలి. దీన్ని మనం అండర్లైన్ చేసుకుంటే, మనం రిజిస్టర్ చేసుకుంటే, మనం దీంతో ఎలాంటి లైఫ్నైనా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఎలాంటి లైఫ్ అయినా. ఎలా సార్? ఫర్ ఎగ్జాంపుల్, మనకి హెల్త్ కావాలి. మనలో ఉన్న ఎనర్జీ
యూనివర్స్ నుంచి వస్తుందని చెప్పాం కదా, ఆ ఎనర్జీని ఎలా వాడుకోవచ్చు అంటే ప్రతి మాటకి ఎనర్జీ ఉంది, తర్వాత మన ప్రతి ఆలోచనకి ఎనర్జీ ఉంది, అలాగే మన ప్రతి భావానికి, మనలో ఒక ఎమోషన్ దానికి కూడా ఎనర్జీ ఉంది. ఈ మనం రిసీవ్ చేసుకునే ఈ ఎనర్జీ ఈ విధంగా బయటకు వస్తుంది, మళ్ళీ సేమ్ ప్యాటర్న్ ఇదే సర్కిల్ రిపీట్ అవుతుంది అనమాట. మనం ఎలాంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉద్యోగం చేస్తాను, దానికి సంబంధించిన ఎనర్జీ వస్తుంది. లేదు నేను బిజినెస్ చేస్తాను, బాగా డబ్బు సంపాదిస్తాను, దానికి సంబంధించిన ఎనర్జీ వస్తుంది. ఇవన్నీ నాకు ఎందుకండి, ఏదో ఒక 500 రూపాయలకి రోజు పని చేసుకుంటాను, ఇంట్లో హ్యాపీగా పడుకుంటాను. అంతే. యూనివర్స్ నుంచి నువ్వు ఎంత రిసీవ్ చేసుకుంటే అంత నీ లోపలికి వస్తుంది. నువ్వు ఎంత బయటకి ఇస్తే అంత వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, నేను గెస్ట్గా వస్తే నాకు ఏదైనా ఆఫర్ చేస్తారు, వాటర్ తాగేస్తూ ఉంటే అందులో వాటర్ నింపుతారు. నాకు ఏదైనా ఫుడ్ పెడితే నేను బాగా తినేసాను అనుకోండి, మాస్టర్ గారికి ఇది చాలా ఇష్టంగా ఉన్నట్లుంది, మళ్ళీ వడ్డిస్తారు. ప్లేట్ నిండా అలాగే పెట్టుకుని ఉంటే ఏం బెటరు. సో మనం విడుదల చేస్తే మన నుంచి ఆ విధంగా తిరిగి మళ్ళీ అలాంటి శక్తి వస్తుంది. దీనికి ఆ యూనివర్స్లో ఉన్న ఎనర్జీకి ఒక అవినాభావ సంబంధం ఉంది. మన ఆలోచనకి, మనం చేసే పనులకి, మన భావనలకి కనెక్టివిటీ ఉందన్నమాట. ఏంటి సార్ కనెక్టివిటీ ఎలా ఉంటుంది? ఎస్ మన ఆలోచన విడుదల చేసినప్పుడు అందులో ఒక శక్తి ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఆ శక్తి ఎలా ట్రావెల్ చేస్తుంది అంటే ఒక ఫ్రీక్వెన్సీతో ట్రావెల్ చేస్తుంది. మనం ఇక్కడ ఉన్నాము, నేను మీతో మాట్లాడుతున్నాను, ఈ సౌండ్ వేవ్స్ మీ దాకా రీచ్ అవుతున్నాయి కాబట్టి మీకు వినిపిస్తుంది. అలాగే ఇది ఎంత దాకా రీచ్ అవుతుందంటే యూనివర్స్ దాకా రీచ్ అవుతుంది. మీకు సౌండ్ వినిపిస్తుంది, ఈ వేవ్స్ ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అంటే ఈ థాట్ వేవ్స్ యూనివర్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అంటే నేను మీకు ఫోన్ చేసి కమ్యూనికేషన్ చేయాలి, సార్ ఈ విధంగా నేను మీ దగ్గరకు వస్తున్నానని నేను చెప్పాలి, కానీ యూనివర్స్కి చెప్పడానికి మాట అవసరం లేదు. ఓన్లీ థాట్ రిలీజ్ చేస్తే యూనివర్స్కి ఓన్లీ థాట్తోనే రిలీజ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇది నేను ఈ ప్రోగ్రామ్ కూడా ఛానల్స్లో మనం ఇంటర్వ్యూ ఇవ్వాలి, నా దగ్గర ఉన్న నాలెడ్జ్ని నేను షేర్ చేయాలి అన్నప్పుడు ఎగ్జాక్ట్లీ మాస్టర్ గారి దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది, విశ్వక్ గారు ఫోన్ చేశారు. జస్ట్ ఊరికే అంటే ఆ ఫ్రీక్వెన్సీని మనం మెయింటైన్ చేయాలి, ఆ ఫ్రీక్వెన్సీ మనం మెయింటైన్ చేయాలి. దానికి కూడా ప్రాసెస్ ఉంది. మన థాట్కి అది ట్రావెల్ చేసి డిస్టర్బ్ అవ్వకుండా ముందుకెళ్ళే విధంగా మనం ఫ్రీక్వెన్సీని, ఇప్పుడు మనం ఎట్లయితే ట్రావెలింగ్లో మనం సీఎం కారు ఇట్లా విఐపి కారు వస్తుంటే మనకి దారి తీస్తారో మన కారుకి, మన వెహికల్కి, ఆ విధంగా మన థాట్కి కూడా వేవ్స్ దొరుకుతాయి అనమాట, ఆ దారి దొరుకుతుంది. సో ఆ విధంగా మనం ప్యూర్ థాట్స్ని మెయింటైన్ చేయాలి. దానికి ప్రాక్టీసెస్ ఉన్నాయి. అదే కొంతమంది నిజమే, అది మనం ఏమన్నా అనుకున్నప్పుడు మనం నెగిటివ్గా అనుకుంటే అది నెగిటివ్గానే అవుతుంది. అది అవ్వదు అనుకుని మనసులో అవుతుందో లేదో అన్నది క్వశ్చన్ మార్క్ ఉంటే ఇప్పుడు నాకు తెలుస్తుంది. అంటే మైండ్లో మనం ఏమనుకుంటే యూనివర్స్ అదే ఇస్తుంది, కొత్తగా మనం ఏం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెగిటివ్గానే జరుగుతుంటాయి అంటే అది మనం అనుకోవడం వల్లేనా సార్? ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనము ప్యూరిటీ ఆఫ్ థాట్స్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం కదా. మన లోపల నంబర్ ఆఫ్ థాట్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఎందుకంటే మనము మన మైండ్కి ఆలోచనలు చేస్తుంది, థాట్ బయటకు వస్తుంది అంటే దానికి ఒక సోర్స్ ఉంటుంది ఎక్కడో ఒక చోటు నుంచి. నేను మిమ్మల్ని చూశాను అనుకో, నా చూపు మీ డ్రెస్ని, మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది. అంటే థాట్కి అట్రాక్ట్ చేసే గుణం ఉంది. ఓకే. సో ఈ ట్రావెలింగ్లో మన థాట్ ఎక్కడికెక్కడికి వెళ్తుందో వాటన్నిటిని అట్రాక్ట్ చేసి మన దగ్గరికి తీసుకొస్తుంది. కాబట్టి మనము మన ఫ్రెండ్షిప్, మన రిలేషన్షిప్, మన కమ్యూనికేషన్ ఎలాంటి ప్లేస్లో ఉంటామో దానికి తగ్గట్టుగా అలాంటి థాట్సే నా లోపలికి వస్తాయి. ఈ అట్మాస్ఫియర్లో ఉన్నాను అనుకోండి, వీటన్నిటిని నేను లోపలికి తీసేసుకుంటాను. అంటే మైండ్ హ్యాస్ కన్జ్యూమింగ్ క్వాలిటీ, ఏదైనా రిసీవ్ చేసేసుకుంటుంది లోపలికి, చూసిందంతా లోపలికి వేసేయడమే. వేసిన తర్వాత ఇంకొక క్వాలిటీ ఉంది దీనికి, అదేంటంటే క్రియేట్ చేస్తుంది. ఇలా చూసి ఇది నేను ఎందుకు వేసుకోకూడదు, ఈ పని నేను ఎందుకు చేయకూడదు, ఆలోచన వచ్చేస్తుంది, క్రియేషన్ చేస్తుంది అన్నమాట. సో మంచిది దానికి చూపించామనుకోండి, మంచిది క్రియేట్ చేస్తుంది. ఒక తాగుబోతుకి
మనం దగ్గరగా ఉండి ప్రతిరోజు అతన్ని కలుస్తూ అతని ఫ్రెండ్షిప్లో ఉన్నామనుకో, అతను రోజు ఏం చేస్తాడు, మనకి ఏం చెప్తాడు లోపలికి, దాని గురించి చెప్తాడు. ఒక్కసారి ట్రై చేయరా భయ్, బాగుంటుంది, ట్రై చేయ అంటాడు. సో ఆ విధంగా మనకి లోపలికి కన్జ్యూమ్ చేసేవి 5 ఉన్నాయి, 5 సెన్సెస్ ఉన్నాయి. ఏంటి సార్? కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, చర్మం. సో వీటి ద్వారా కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాం. ఎక్కువగా పవర్ఫుల్ మన కళ్ళే. మన కంట్లో ఏదైనా పడిందంటే అది వదిలాం, అంతే, వదిలేసే ప్రసక్తే లేదు. కానీ ఒకటే థాట్ అంటున్నారు మీరు. కాకపోతే మన మనుషులు అన్నప్పుడు 1,00,000 థాట్స్ వస్తుంటాయి. దాంట్లో మనకు పాజిటివ్ థాట్ అండ్ ఇది మనం చేస్తే మనకు మన లైఫ్కి యూజ్ అవుతుందని ఎలా తెలుసుకోవాలి సార్? సెలెక్షన్ ఆఫ్ థాట్. ఇప్పుడు ఏంటంటే నంబర్ ఆఫ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఏది ఎక్కువ ట్రావెల్ చేస్తుందంటే దేని గురించి అయితే పదే పదే మనం ఆలోచిస్తూ ఉంటామో దాని గురించి, అది నేను ఇందాక చెప్పాను కదా, అది ట్రావెల్ చేస్తుందని. ట్రావెల్ చేసే ఆ ఎనర్జీ దానికి ఎప్పుడు వస్తుందంటే దాని గురించే ఆలోచించడం, దానికి సంబంధించిన పనులే చేయడం, దాని వర్కౌట్సే చేస్తూ ఉంటే అది దానికి ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు మనం యారోని బాగా బలంగా ఎట్లా అయితే వదిలిపెడతామో ఆ విధంగా అనమాట. దాని గురించే ఆలోచించాలి, దానికి సంబంధించిన పనులే చేస్తే అది దూరంగా వెళ్తుంది. మిగతా కూడా వస్తూ ఉంటాయి పక్కన, రా కాసేపు ఎంజాయ్ చేద్దామని, దాని వైపుకి వెళ్ళకూడదు. సో మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా టార్గెట్, సో దాన్ని బట్టి మనం ముందుకెళ్ళే అవకాశం ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఈ బిజీ షెడ్యూల్స్లో అంటే మన గురించి మనం తెలుసుకోవడమే చాలా బరువుగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు యూనివర్స్ గురించి మనం తెలుసుకొని మనకు నిజంగా అవుతుందని, ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు మూఢనమ్మకాలు అంటారు ఇవన్నీ. మనం చేస్తేనే మనం బ్రతకవచ్చు, మనం చేస్తేనే సంపాదించవచ్చు, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు బై ఫుడ్ హ్యాబిట్స్తోని అన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? సో వెరీ గుడ్, ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్పబోతున్నాను, మీరు అదే విషయాన్ని నాకు చెప్తున్నారు. అయితే కనెక్ట్ అయిపోయినట్టున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు బిజీ షెడ్యూల్లో మీరు ఆఫీస్కి వెళ్తారు, వర్క్ చేస్తూ ఉంటారు, అక్కడ ఉండే వాళ్ళ మనుషులు మీకు సహకరించాలంటే ఇదే పని చేస్తుంది మీకు ఇప్పుడు ఈ ప్రాసెస్లో. లేకపోతే ఏమవుతుంది, వాళ్ళ ఫ్రీక్వెన్సీకి, వాళ్ళ థాట్ పవర్కి మీ మీద ఎఫెక్ట్ పడుతుంది, వాళ్ళ కోపం మీ మీద చూపిస్తారు. ఎందుకు? మీరు లో ఫ్రీక్వెన్సీ థాట్లో ఉంటే వాళ్ళు మీ మీదకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నీరు ఎట్లా పల్లానికి పడిపోతుందో, ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుందో అది మన మీద పడుతుంది. అదే మనం పాజిటివ్గా ఉన్నాం అనుకోండి, యాక్టివ్గా ఉన్నాం అనుకోండి, మన దగ్గరికి రాదు. దీని మీద మనం ఎక్స్పెరిమెంట్ కూడా చేయొచ్చు. డైలీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఒక పాజిటివ్ థాట్ని, ఇందాక చెప్పాను కదా, దాని గురించి ఆలోచిస్తూ, ఎస్ నా బాస్ నాకు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, జోవియల్గా ఉంటారు, చాలా కలిసిమెలిసి మాట్లాడతాడు, నాకు అన్నీ షేర్ చేసుకుంటాడు అని ఎప్పుడైతే మనం ఇలాంటి థాట్ని మనం విడుదల చేస్తూ ఉంటామో, సేమ్ అదే ఫ్రీక్వెన్సీలో అతను అప్పటిదాకా ఉన్న వ్యక్తి మనకు ఒక పాజిటివ్గా అయ్యే అవకాశం ఉందన్నమాట. పాజిటివ్గా మనకు ఫ్రెండ్లీగా అయ్యే అవకాశం ఉంది. వీటన్నిటిని మనం మేనిఫెస్టేషన్ చేసాం. ఓకే, మీరు కావాలంటే ట్రై చేయొచ్చు దీన్ని. అంటే మేనిఫెస్టేషన్తోనే పాటే జరుగుతుందా, మనసులు అనుకొని ఉంటే కాదా? మేనిఫెస్టేషన్ అంటే లోపల అనుకోవడమే, లోపల అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కింద కామెంట్స్ కూడా వస్తాయి. ఇప్పుడు నేను కోటేశ్వరుడు కావాలనుకుంటున్నాను, ఇప్పుడు నాకు ఫలానా వ్యక్తి, ఇప్పుడు ఫలానా రిలేషన్ నాకు ఒక ₹1,00,00,000 ఇస్తే బాగుండే అని నేను మనసులో అనుకుని వాడి దగ్గరికి వెళ్తే ₹1,00,00,000 ఇస్తాడా అని క్వశ్చన్ వస్తుంది. దీనికి మీరు ఏమంటారు సార్? ఓకే, ఇప్పుడు ఏంటంటే లాజికల్ బ్రెయిన్ అని ఉంది మనకి. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ బ్రెయిన్స్ ఉన్నాయి. ఒకటి లెఫ్ట్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే అన్ని లాజిక్స్ ఆలోచిస్తుంది. ఇతని దగ్గర డబ్బులు ఉంటాయా, ఉండవా, థాట్ ఏం చెప్తుంది, డౌట్ క్రియేట్ చేస్తుంది కదా. మనం ఏం చెప్పాము ఆల్రెడీ, పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్ రియాక్షన్ వస్తుందని. నువ్వు ఆల్రెడీ డౌట్ పెడుతున్నావు కాబట్టి అతను ఒకవేళ ఇవ్వాలనుకున్నా, మీరు నాకు ఇవ్వాలనుకున్నా, మాస్టర్ గారికి ఇస్తే మళ్ళీ ఇస్తాడో లేదో అన్న థాట్, మన థాట్ వెళ్ళి మీ థాట్ని ప్రొవోక్ చేస్తూ ఉంది, అక్కడ మీ ఫ్రీక్వెన్సీని మార్చేస్తూ ఉంది. నేను ఇక్కడ బయలుదేరేటప్పుడే మీ గురించి పాజిటివ్గా అనుకుని బయలుదేరితే మీరు నాకు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. ఆల్రెడీ మనం అనుకున్నట్లే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీటింగ్ జరుగుతుంది, ఇది ఎట్లా సెన్స్ చేయాలో చెప్తాను. మన ఎండి గారు పిలిచి అందరినీ ఒపీనియన్స్ అడుగుతున్నారు, అందరూ ఆలోచిస్తున్నారు, పాయింట్స్ అన్నీ రాసుకుంటున్నారు. మీరన్నీ రాసుకున్నారు, మీరు ఏదైతే చెప్పాలంటున్నారో పక్కన మాస్టర్ చెప్పేస్తున్నాడు అన్నీ. ఓకే, అరే ఇదే థాట్ నాకు వచ్చింది, ఏమన్నారు ఇప్పుడు ఏమన్నారు, ఇదే థాట్ నాకు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? యూనివర్స్లో నుంచే వస్తుంది. నిజమే, అది కొన్ని సందర్భాల్లో నిజమే కాదు, నిజమే అన్నదానికి మీకు ప్రాక్టికల్ గా చేసి చూపించాను. అంటే నాకు 6th సెన్స్ పనిచేస్తుందా? ఎగ్జాక్ట్లీ, మన మైండ్ 6th సెన్స్.
అవర్ మైండ్ ఈజ్ అవర్ సిక్స్త్ సెన్స్. మనకు కనపడేవి 5. ఈ 5 నుంచి కన్జ్యూమ్ చేసినటువంటి డేటా మొత్తాన్ని ఈ మైండ్లో స్టోర్ చేసుకుని అది క్రియేషన్ చేస్తుంది. ఆ క్రియేషన్కి తగ్గట్టుగానే యూనివర్స్ యాక్ట్ చేస్తుంది. సో దానికి తగ్గట్టుగా చుట్టూ పరిస్థితులు అవన్నీ ఏర్పడతాయి. మీరు నెగిటివ్గా ఆలోచించుకుంటూ వెళ్తే నెగిటివ్ పీపులే కనిపిస్తారు. ఓకే, నెగిటివ్ పర్సన్సే కనిపిస్తారు. నెగిటివ్ అన్ని తగిలిన కాలికే దెబ్బ తగులుతూనే ఉంటుంది. ఓవరాల్గా మనం పాజిటివ్గా ఉండాలి, యూనివర్స్ గురించి తెలుసుకోవాలంటారు. సరే సార్, యూనివర్స్ గురించి తెలుసుకున్నాం. మనం మేనిఫెస్టేషన్ ఏం చేయాలి, ఎలా కనెక్ట్ అవ్వాలి యూనివర్స్కి? ఎస్, సో మనకి మన మైండ్ చాలా పవర్ఫుల్ అని తెలుసుకున్నాం. ఆ మైండ్లో కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని 2 ఉన్నాయి. కాన్షియస్ మైండ్ అంటే మనకు తెలిసే పనులు మనం చేస్తున్నాం. నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నారు, నా చుట్టూ గ్రీన్ మ్యాట్ ఉంది, ఇవన్నీ నేను చూసి చేస్తున్నాను. చేతులు కదిలిస్తున్నాను, కళ్ళు రెప్పలు ఆర్పుతున్నాను, ఇవన్నీ కాన్షియస్గా చేస్తున్నాను. మరి అన్కాన్షియస్గా అంటే సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తూ ఉంది? నా గుండె పని చేయించేలా చేస్తుంది. లోపల నా డైజెస్టివ్ సిస్టమ్, నా బ్రీతింగ్. సో లోపల సిస్టమ్ మొత్తాన్ని అది దాని అబ్జర్వేషన్లో పెట్టుకున్నాను. ఇది ఎప్పుడు చేస్తుంది? 24/7. మన ఛానల్ లాగా 24/7 చేస్తూనే ఉంటుంది టిల్ ద ఎండ్. అంటే ఈ భూమి మీద నువ్వు ఎంతకాలం ఉంటావు అంతకాలం ఇది పనిచేస్తూనే ఉంటుంది సబ్ కాన్షియస్ మైండ్. సో ఎప్పుడు పడుకునేటప్పటికి ఈ కాన్షియస్ మైండ్ నిద్రపోతుంది. మిమ్మల్ని తట్టినా కానీ మీరు లేవరు, అంటే మీరు కాన్షియస్లో లేరు, అన్కాన్షియస్లో ఉన్నారు. సో ఈ కాన్షియస్లో ఉన్న ఈ థాట్స్, ఈ మ్యాటర్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే మళ్ళీ లోపల నుంచే వచ్చింది మనకి. త్రూ అవర్ సబ్ కాన్షియస్ మైండే వస్తుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, యూనివర్స్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్కి కనెక్షన్ ఉంది. ఓకే, డైరెక్ట్గా లేదు. ఇప్పుడు నేను మన ఎండి గారి దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి తర్వాత ఎండి గారికి అలా వెళ్ళినట్టు యూనివర్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద యూనివర్స్. అది యూనివర్స్ నుంచి ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకొని మనకు థాట్స్ ఇస్తూ ఉంటుంది. మరి ఈ థాట్స్ అన్ని ఇప్పుడు ఆల్రెడీ మన కాన్షియస్ మైండ్లో ఉండిపోయినాయి. ఒక ప్యాటర్న్ లాగా, ఒక సైకిల్ లాగా, ఒక జీవిత చక్రం ఫిక్స్ అయిపోయింది. సో దీనికి తగ్గట్టుగానే మీరు రోజు లేస్తారు. ఇదే రొటీన్ లైఫ్, ఏమీ మారడానికి లేదనమాట, మార్చడానికి వీలు లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కాన్షియస్ మైండ్లో ఉన్న ఈ డేటా మొత్తాన్ని మనం ఎట్లా అయితే కంప్యూటర్లో ఎరేజ్ చేస్తామో అట్లా దీని నుంచి డిలీట్ చేసేయాలి, ఎరేజ్ చేసేయాలి. బ్లాక్ బోర్డు మీద ఎట్లా అయితే ఎరేజ్ చేస్తామో అట్లా ఎరేజ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి ప్రాసెస్ ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఆల్రెడీ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి మనకు వచ్చినవే. ఎట్లా వచ్చినాయి అంటారా? చిన్నప్పటి నుంచి మనం పెరిగేటప్పుడు, చిన్నప్పుడు మనకి ఏం లేదు, చైల్డ్హుడ్లో ఏముండవు, మీకు ఏం అంబిషన్ ఉండదు, టార్గెట్ ఉండదు, ఈ థాట్స్ తెలియదు, యూనివర్స్ తెలియదు, ఏం తెలియదు, నార్మల్ లైఫ్. చిన్నప్పటి నుంచి మన కాన్షియస్ మైండ్లోకి వీళ్ళందరూ వేశారనమాట. నువ్వు నువ్వు లాయర్ అవ్వాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి, ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్డ్ బై పేరెంట్స్, పీపుల్స్, ఫ్రెండ్స్, సొసైటీ, మన ఎన్విరాన్మెంట్. మన ఇన్ఫ్లుయెన్స్ అయినవి ఈ కాన్షియస్ మైండ్లో ఉన్నాయి. నిజంగా మనము కనుక కొంచెం ఆలోచన చేస్తే నిజంగా మనం జీవిస్తున్న జీవితం, లైఫ్ కోచ్ కాబట్టి చెప్తా ఉన్నాను, మనం జీవిస్తున్న జీవితం బాగా అబ్జర్వ్ చేస్తే 90% పీపుల్ ఇన్ఫ్లుయెన్స్డ్. అందరు ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు. నిజమే, వాస్తవమే. నేను ఆయన్ని చూసి కారు కొంటా, ఈయన్ని చూసి ఇల్లు కొంటా, ఇంకోటి ఎవరినో చూసి ఈఎంఐలో దాన్ని కొంటాను, ఐఫోన్ కొంటాను. సో ఇట్లా వాళ్ళని చూసి వీళ్ళని చూసి కొంటున్నామే తప్ప నీకు లోపల నుంచి వచ్చిందా? లేదు. ఇది చెయ్యాలని అనిపించిందా? లేదు. లైఫ్ కోచ్గా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్స్ని నేను మేనిఫెస్ట్ చేశాను, నా పైన నేను మేనిఫెస్ట్ చేసుకున్నా. ఓకే, ఎట్లా అంటే సింపుల్ లైఫ్ జీవించడం ఎలా, ఈ కరెంట్ సిచ్యువేషన్లో, ప్రజెంట్ ట్రెండ్లో అసలు వితౌట్ డూయింగ్ ఎనీ జాబ్ 2020 to 2025 ఏ జాబు లేకుండా, ఎవరిని ఒక రూపాయి సింగిల్ ఎన్పి అడగకుండా నేను లైఫ్ లీడ్ చేశాను. ఐ హ్యావ్ 2 children, మై వైఫ్ ఆల్సో. వితౌట్ ఎనీ మనీ 2020 to 2025 అసలు ఒక్క రోజు కూడా డబ్బు లేకుండా కష్టం కదా సార్, ఎలా కదా సాధ్యమైంది చెప్పండి. సో నేను ఈ యూనివర్స్లో ఇది ఉంది అని నేను విన్నాను కదా, మీరు విన్నారు. ఇప్పుడు వింటే నేను వదలను.
ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్, ఉందా లేదా అని చిన్న ప్రాక్టీస్ ఏం చేశానంటే, ఒక ఇంటర్వ్యూలో స్వామి సదానందగిరి మహారాజ్ వీడియో విన్నాను. మనము బాబాజీతో మాట్లాడొచ్చు అన్నారు, శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ. ఓకే, మాట్లాడొచ్చు అన్నారు. సో వీళ్ళందరూ చెప్తున్నారు కదా, ఇది ఎట్లా పాసిబుల్ అని ప్రాక్టీస్ చేశాను. 6 months బాబాజీని నేను చూడాలి, లేదా బాబాజీ అట్లీస్ట్ వర్డ్ అయినా వినాలి. ఓకే, వినాలి అని నిర్ణయించుకున్నా. నేను ఇందాక చెప్పిన పాయింటే చెప్పింది కాదు, ఇది చేసి నిరూపించింది. నేను మీకు ఏదైతే చెప్తున్నానో పుస్తకాల్లోది కాదు, పుస్తకాల్లో నుంచి రాలేదు, ఇది లోపల నుంచి వచ్చింది, నా లైఫ్లో నుంచి వచ్చింది. 6 months అండి. ఒక బెడ్రూమ్లో, నా బెడ్రూమే నా గుహ, లోపలికి వెళ్ళిపోతాను అంతే. నాకు ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు బయటకు వస్తా. అంటే దాన్ని పవర్ చూడాలి కదా. వస్తాను, ఏదో తింటాను, లోపలికి వెళ్ళిపోతాను, మళ్ళీ బయటకు వస్తాను. ఇలా 6 months చేస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళందరూ, నేను గడ్డం పెంచి ఏం పని చేయకుండా, పని పాట లేకుండా, ఏం తినకుండా, ఎప్పుడు తింటే తినేది లేకపోతే లేదు, ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. సో వాళ్ళందరూ వచ్చి ఏడ్చారనమాట. సో ఏం చేస్తున్నారు మీరు, ఇట్లా చేస్తే ఎట్లా అని అన్నారు. సో నేను ఒక కాన్సెప్ట్ కోసం చేస్తూ ఉన్నాను, అది నేను రియలైజ్ అయ్యి నాకు ఆ రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తానంటే, సరే వాళ్ళు వద్దు ఇంకా ఆపేసే అన్నారు. నేనేమన్నానంటే ఒకటే చెప్పాను, మీరు ఒప్పుకుంటే ఇంట్లో చేస్తా, ఒప్పుకోకపోతే నేను బయటికి వెళ్ళి చేస్తా. ఓకే, సరే వాళ్ళు ఇంకా కాంప్రమైజ్ అయిపోయారనమాట. సరే వదిలేశారు. వన్ ఫైన్ డే ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ద్వారా నేను విత్డ్రా అయిపోయాను అనమాట. నాకు మెసేజ్ వచ్చింది, వాయిస్ వినపడింది, వచ్చింది. ఎన్ని డేస్కి సార్? సో దాదాపు 6 నెలలు పట్టింది సార్. 6 నెలలు పట్టింది, 6 months పట్టింది. ఓన్లీ వాయిస్. ఎలా అంటే వాయిస్ అంటే మీరు దేని వస్తువు రూపంలో చూసారా, లేకుంటే మీరు రూమ్లోనే వినబడడం జరిగిందా? అది చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు నేను బయటకు వచ్చినప్పుడు ఎవరైనా కౌన్సిలింగ్ కోసం నాకు ఫోన్ చేస్తారు. నేను ప్రాక్టీస్లో ఉన్నప్పుడు కూడా ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ చేస్తే నేను ఆ సైలెంట్లో నుంచి బయటకు వచ్చి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎవరితోనే మాట్లాడతాను. సో యూనివర్స్ మన లోపలికి ఎలా వస్తుంది, ఏ విధంగా మన కోరికని నెరవేరుస్తుంది లేదా సంకల్పాన్ని నెరవేరుస్తుంది అని చెప్పడానికి ఈ ఇన్సిడెంట్ అనమాట. ఓకే, మన దగ్గర ఏ సోర్సెస్ ఉన్నాయో, ఏ గ్యాడ్జెట్స్ ఉన్నాయో వాటి ద్వారానే ఆ మెసేజ్ వచ్చింది, నాకు ఆ వాయిస్ వినబడింది. సార్ ఎవరో ఫస్ట్ టైం ఒక నా స్టూడెంట్ ఒకరు ఫోన్ చేశారు, నా వీడియోస్ చూసి లేడీ మాట్లాడుతున్నారు. ఏంటి మాస్టర్ గారు బాగున్నారా ఏంటి, ఇట్లా మాట్లాడుకుంటుంటే సడన్గా లేడీ వాయిస్ మేల్ వాయిస్ లాగా మాట్లాడుతుంది. ఓకే, మేల్ వాయిస్ లాగా. తెలుగులో మాట్లాడుతున్నామే హిందీలో మాట్లాడుతుంది. ఇన్మే ఇన్కా అందర్ బహుత్ శక్తి హై, ఇన్కో బాహర్ నికాలో అంటున్నారు. నాకేం అర్థం కాలే, తెలుగులో మాట్లాడేమి హిందీలో మాట్లాడుతుందండి. ఇన్కే అందర్ బహుత్ శక్తి హై. నాకు కొంచెం హిందీ వచ్చు కాబట్టి, అంటే నేను ఆమెలో ఉన్న శక్తిని బయటికి తీయాలా, లేకపోతే నాలో ఉన్న శక్తిని బయటకు తీయాలో తెలియట్లే. అది వాయిస్ ఎవరిదో కూడా ఇంకా నేను క్లారిటీ లేదు. అలా చేస్తూ ఉన్నప్పుడు నెమ్మదిగా నేను సాధన చేస్తున్నాను కదా, సో బహుశా ఇదేనేమో అంటే అప్పుడు కూడా ఇంకా అదే క్లారిటీ లేదు. ప్రతిరోజు దీంతోపాటు బయటకు వస్తే నేను ఒక భగవద్గీత చదివేవాడిని. ఒక శ్లోకమైన చదివి దాని అర్థం చదివి పెట్టేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేవాడిని. నాకు కన్ఫర్మేషన్ ఇస్తున్నారు వాయిస్ నుంచి, ఇన్కే అందర్ బహుత్ శక్తి హై, ఇన్కో బాహర్ నికాలో అని అంటున్నారు. నేను అర్థం కాకుండా చూస్తూ ఉన్నాను. సార్ నేను ఇంకా తడబడుతూనే బాబాజీ అని అన్నాను. అంటే వాయిస్ కోసం ఎదురు చూస్తాను, ఇదే అనుకుని కన్ఫర్మేషన్ తోటి బాబాజీ అన్నాను. బాబాజీ అంటే ఆయన ఒక మాట అన్నారు, आप हर रोज मेरा पैर छूकर बाहर जा रहे. అంటే ఆవిడకి ఎట్లా తెలుసు, ఆవిడ ఎవరో తెలియదు కదా, ఇక్కడున్న నేను చేస్తున్న ప్రాక్టీస్ ఆమెకి ఎట్లా తెలుసు అంటే, ప్రతిరోజు నేనేం చేస్తానంటే ఈయనే నా గురువు, ఈయనే బాబాజీ అనుకుని ఆ భగవద్గీత చదివి అలా నమస్కారం చేసుకుని వెళ్ళిపోయేవాడిని. ఇది ఎవరు చూశారు? బాబానే. ఎస్. సో ఆ రోజు నుంచి ఇంకా చాలు, నాకు ఆ మెసేజ్ వచ్చిందంటే అప్పటి నుంచి ఏదైనా సరే, ఆ రోజు నుంచి
పేరు మార్చుకున్నాను అనమాట. విశ్వం అనే మాస్టర్, విశ్వం మాస్టర్ యాక్చువల్ పేరేంటిది? గోసల రామచంద్రయ్య, అమ్మ నాన్న పెట్టిన పేరు. ఓకే ఓకే. సో ఆ వాయిస్ వినపడిన తర్వాత సో నేను ఏదైనా కొంచెం అచీవ్ చేశాను, పర్లేదు అని నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఆ కాన్ఫిడెన్స్ తోటి, ఆ ధైర్యంతో కౌన్సిలింగ్ చేయడం మొదలుపెట్టాను. ఇలా జరిగిందని ఎవరికి చెప్పలేదు, చాలా సీక్రెట్ ఇది. సో అట్లా యూనివర్సల్ కాన్షియస్నెస్లో నేను అన్ని ఎక్స్పీరియన్స్ చేశాను కదా. థాట్ ట్రావెల్ చేస్తుంది, మన మాటకు పవర్ ఉంది, మనం ఏదైతే డైలీ రొటీన్లో ఏ పని చేస్తున్నామో దానికి తగ్గట్టుగానే మన లైఫ్ ఉంటుంది అని అన్నీ నేను చూసేసాను. సో నాకు కావాల్సినవి కూడా సమకూర్చారు త్రూ నేచర్. నేను చేస్తున్నంత కాలము పిల్లలకి కానీ ఫ్యామిలీకి కానీ ఎలాంటి ఇబ్బందులు అస్సలు ఏమీ డోకా లేదు అసలు. ఆ తర్వాత కూడా 5 ఏళ్ళు చెప్పాను కదా. అవునవును. ఆ కాన్ఫిడెన్స్తోనే ఎవ్వరికి బాబాజీ నాకు దర్శనం ఇచ్చారు, బాబాజీ నాకు మాట్లాడారు. ఆ కాన్ఫిడెన్స్తోనే నేను ఏ పని చేసేది లేదు. ఎవరో వెతుక్కుంటూ వస్తారు సార్, పలానా చోట విశ్వ మాస్టర్ ఉన్నారు, వీడియోలు చేశాను కాబట్టి సోర్స్ ఇచ్చాను నేను పలానా చోట ఉన్నానని. సో వెతుక్కుంటూ వస్తారు, ఇంటికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే మీ దగ్గరికి రావాలంటే ఎలాంటి వ్యక్తులు? అంటే చాలా మందికి చాలా సమస్యలు ఉంటాయి, ఎలాంటి సమస్య అయినా మీ దగ్గరికి వస్తే తీరుతుందా కాదు, యాక్చువల్గా నేను చేసేది ఏం లేదు. ఈ యూనివర్స్లో ఉండే ఆ లాస్ బేస్ చేసుకుని, ఇప్పుడు నేను చెప్పాను కదా, థాట్స్కి, మన యాక్టివిటీస్కి, మన మాటలకి, మన వర్క్కి పొంతన ఉంటే ఆటోమేటిక్గా అవి మన జీవితంలోకి వస్తాయి. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. నేను వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను, మరి చేయలేదే, స్టార్టే చేయలేదే. నేను ఒకరోజు గొప్ప కోటీశ్వరుడిని అయిపోతాను, రోజు పొద్దున్నే 9 గంటలకు లేస్తాను, నువ్వు కోటీశ్వరుడు ఎట్లా అవుతావు? మన యాక్టివిటీస్ ఇప్పుడు ఏంటంటే, ఒకటి యూనివర్స్ ఎలా పనిచేస్తుందంటే, దీనికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇచ్చినటువంటి సమాధానం. అర్జునుడు మత్స్య యంత్రాన్ని ఛేదిస్తాడు, కింద పళ్ళెంలో నీళ్లు ఉంటాయి, నీళ్ళని చూసి పైన మత్స్యం అంటే చేప తిరుగుతుంటుంది, ఆ తిరిగే చేపని కింద నీళ్ళల్లో చూసి కొట్టాలి. ఇది సో దాన్ని గురి చూసి కొడతాడనమాట. ఇక్కడ మెంటర్ కృష్ణ పరమాత్మ పక్కనే ఉంటాడు, ఎడమకాలు వెనక్కి పెట్టు, కుడికాలు ముందుకు పెట్టు, గైడెన్స్ ఇస్తాడనమాట. నీళ్ళల్లో సూటిగా చూడు, బాణాన్ని పైకి పెట్టు, గట్టిగా గురి చూసి చేప కంటిని మాత్రమే చూస్తూ వదిలిపెట్టు అంటాడు. లాస్ట్లో వదిలేటప్పుడు అర్జునుడికి డౌట్ వస్తుంది, కృష్ణ అన్నీ నేనే చేస్తుంటే నువ్వేం చేస్తావు అంటాడు. అన్నీ నేనే చేస్తున్నాను కదా, నువ్వేం చేస్తావు అంటాడు. నువ్వు ఈ బాణం వదిలినప్పుడు ఈ బాణం గాలికి అటు ఇటు కదలకుండా పైన ఉన్న చేప నీ బాణం వెళ్ళి తగిలేటప్పటికి కరెక్ట్గా ఆ కన్ను నీ బాణము రెండు కలిసేటట్టుగా ఈ వర్క్ నేను చేస్తానయ్యా, ఈ పని నాది, ఈ క్రియేషన్లో నేను పార్టిసిపేట్ చేస్తాను, వర్క్ మొత్తం నువ్వే చేయాలంటాడు. సో ఇక్కడ అందరూ ఏమనుకుంటున్నారంటే విశ్వం అన్నీ చేసేస్తుంది, యాక్చువల్గా చేస్తుంది, నువ్వేం చేస్తున్నావు దానికి తగ్గట్టుగానే చేస్తుంది. అందరూ ఏమనుకుంటున్నారంటే నేను రాసేస్తే అయిపోతుంది, నేను థాట్ రిలీజ్ చేసేస్తే అయిపోతుంది. ఆ థాట్కి మనం ఎనర్జీ ఇవ్వాలి, పదే పదే దానికోసం మనం ప్రయత్నం చేయాలి, అన్నీ మనమే చేయాలి సార్. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. విరాట్ కోహ్లీ ఇంట్లో కూర్చొని బాబాజీ బాబాజీ మొత్తం నువ్వే చేయి, యూనివర్స్ నువ్వే చేయంటే కప్ వస్తుందా? ప్రయత్నించాలి, కిట్ తీసుకెళ్ళాలి, లోపలికి గ్రౌండ్లో కాలు పెట్టాలి, బ్యాట్ పట్టుకొని నెట్ ప్రాక్టీస్ చేసి 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 బాల్ని బాది గ్రౌండ్లోకి వచ్చి దిగినప్పుడు కూడా కొట్టాలి. అన్నీ చేస్తే లాస్ట్ ఆ క్రూషియల్ స్టేజ్లో ఎవరు కాపాడతారంటే యూనివర్స్ కాపాడతారు. 100% మనమే చేయాలి. ఓకే, నమ్మొచ్చా సార్ ఇవన్నీ? నమ్మొచ్చా అంటే మీరు ఒక ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి ఇప్పుడు అంటే కోట్లాది మంది వీడియోస్ చూస్తుంటారు కదా, ఎగ్జాక్ట్లీ వాళ్ళకి మీరేం చెప్తారు? నా దగ్గరికి వచ్చిన ఈ 4-5 ఏళ్లలో ఎక్స్పీరియన్సెస్ చేసిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ మీకు చెప్తాను. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని ఉంటుంది. అంటే మన శరీరంలో మన రక్షణ వ్యవస్థలో ఉండేటటువంటి రక్త కణాలు మనకి ఆపోజిట్గా పనిచేస్తాయి. యూనివర్సల్లో ఒక లా ఉంటుంది, ఏంటంటే ఆ కాస్మిక్ ఎనర్జీని పర్టిక్యులర్ ప్రాబ్లం మీదకి మనం సోర్స్ చేయగలిగితే మన డిజార్డర్స్ అన్నీ కూడా ఆర్డర్లోకి వచ్చేస్తాయి. దీన్ని మేనిఫెస్ట్ చేసాం మేము. దానికి ఏమేమి ఉండాలో అవన్నీ కూడా పెట్టాం. ఓన్లీ
మెడిటేషను, థాట్ ఎనర్జీ, దాంతోపాటు మెడిసిన్, కౌన్సిలింగ్ కూడా. వాళ్ళు ఎప్పుడు ఆ సైకలాజికల్గా వాళ్ళు అదే ఫీలింగ్లో ఉండేటట్టుగా వాళ్ళతో ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడుతూ, మీరు చేయగలరు అంటే ఒకటేనండి ఇక్కడ, మీరు చెయ్యగలను అని మీరు నిర్ణయం చేస్తే, మీరు డెసిషన్ తీసుకుంటే ఏదైనా చేయగలరు. మీరు చేస్తాను అన్నదానికే యూనివర్స్ ఎనర్జీ ఇస్తుంది. నాకు మనం చెప్పి ఏదైతే వర్క్ చేస్తామో, చిన్న వర్క్ కానీ పెద్ద వర్క్, చిన్నది కానీ పెద్దది కానీ, ఇప్పుడు దీనికోసం వర్క్ చేసినప్పుడు దానికోసం కూడా అది ఇస్తుంది. ఇంకా చిన్న చిన్నవి హెల్త్ ఇష్యూస్ అయితే హార్ట్ బ్లాక్ అయ్యి స్టంట్లు పడిన వాళ్ళు మళ్ళీ నార్మల్ అయిన వాళ్ళు ఉన్నారు. రిపోర్ట్ చూస్తే మొత్తం నార్మల్ వస్తుంది. ఎలా సార్, హౌ ఇట్ ఇస్ పాసిబుల్? సో త్రూ కాస్మిక్ ఎనర్జీ లోపలికి వెళ్ళి మన మెటబాలిజం సిస్టమ్ని మొత్తం మళ్ళీ రెజ్యుమినేట్ చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మన బాడీలో సెల్స్ ఉన్నాయి కదా, ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్. ఆ సెల్స్ అన్నీ ఒక డేటా తోటి వర్క్ చేస్తూ ఉన్నాయి. ఆ డేటా ఏంటి? మనం ఇచ్చిందే. నేను ఈ జాబ్ చేస్తాను, అదే డేటా ఉంటుంది లోపల. కొత్త డేటా లేదు, ప్రోగ్రామింగ్ లేదు లోపల. సబ్ కాన్షియస్ మైండ్లో ఆల్రెడీ మనం చిన్నప్పటి నుంచి, అరే నువ్వు ఇంజనీర్ అవ్వాలా, నువ్వు డాక్టర్ అవ్వాలా, నువ్వు ఇంతే, నువ్వు నీ నలుగురు ఫ్యామిలీ కలిసి ఎంజాయ్ చేయండి, పక్కోడి గురించి పట్టించుకోవద్దు, ఇంతే, లిమిటెడ్ లైఫ్. సో అట్లా లేదు. యూనివర్స్ ఏం చేస్తుంది అంటే మనం ఎంత ఇస్తే అంత ఇస్తుంది. లైఫ్కి పంచుకుంటూ పోవాలి. లైఫ్లో ఏదో ఒకటి మనం పంచుతూ ఉంటే పెరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ కాన్సెప్ట్ తోటి ఎప్పుడైతే మనం ఆ ఎనర్జీని ఆ ప్రాపర్ ఛానల్ ద్వారా ప్రతిరోజు థాటే మీరైనా చేసుకోవచ్చు, నేనైనా చేసుకోవచ్చు, ఏదైనా. ఇది సీక్రెట్ ఏం లేదు సార్, ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. యూనివర్స్లో అబండెంట్ ఎనర్జీ ఉంది, అద్భుతమైన శక్తి ఉంది. దాన్ని మీరు రిసీవ్ చేసుకుని మీకు కావాల్సిన చోటికి మేము ప్రాక్టీస్ చేయిస్తాం. ప్రాక్టీస్ చేయిస్తాం. కొంతమందికి అంటే మనం పెట్టేటటువంటి టార్గెట్ని బట్టి చిన్న చిన్నవి తొందరలో అయిపోతాయి, కొంచెం పెద్దవి టైం పడుతుంది. అంటే వాళ్ళ మైండ్ సెట్ని బట్టి, వాళ్ళు రిసీవ్ చేసుకునే ప్రాసెస్ని బట్టి. నా స్టూడెంట్ అంటే మా సిస్టరే నా స్టూడెంట్. 480 ఆమె షుగర్ లెవెల్ 84 వచ్చింది. నేను అన్నాను సైకలాజికల్గా మనం దాన్ని మాడిఫై చేసుకోవచ్చు అనమాట, నీకేం కాదు అని చెప్తే, ఫుడ్ డైట్ మార్చుకుంటే నీ ఇక్కడ నుంచి మనం బయటపడవచ్చు అని చెప్పి ఆమెని అవేర్నెస్ ఇచ్చి, ఓన్లీ కేవలం అవేర్నెస్ సార్. నాకు ఇది తింటే ఏమన్నా అయిపోతుందేమో, నేను తినకూడదేమో, ఇది తింటే నాకు షుగర్ వస్తుందేమో, నాకు బీపీ పెరుగుతుందేమో అనేది, దీనికి ఎనర్జీ వస్తుంది. అదే లోపల సిస్టమ్ అంటే దానికి తగ్గట్టుగానే పనిచేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనం ఏదైతే ప్రోగ్రామింగ్ చేస్తామో దానికి తగ్గట్టుగా స్పందిస్తుంది. ఫస్ట్ మంత్ ఈ మిల్లెట్స్, ఆమెకు ఒక డైట్ ప్లాన్ ఎవరైతే ఉన్నారో దానికి తగ్గట్టుగా మేము కౌన్సిలింగ్ ఇప్పిస్తాం. అంటే ఈ ఎక్స్పెరిమెంట్ చేసే ముందు అన్ని ఆస్పెక్ట్స్లో, ఆల్ యాంగిల్స్లో చూస్తాం అనమాట. ప్రొఫెషనల్స్ తోటి, డాక్టర్లతోటి మనం కన్సల్ట్ అయ్యి వాళ్ళకి ఇప్పించి మెడిసిన్స్ కూడా ఇప్పిస్తూ ఉంటాం. పైన ఇది బాగా పనిచేస్తుంది. వాళ్ళు తినే మెడిసిన్స్, వాళ్ళు తీసుకునే ఫుడ్తో పాటు ఈ థాట్ ప్రాసెస్ చాలా బాగా తొందరగా రికవరీ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. అంటే మేనిఫెస్టేషన్ ద్వారా చాలా మందికి, అందరికి చనిపోవాలని ఎవరికి ఉండదు. అంటే కొంతమందికి క్యాన్సర్ కానివ్వండి, కొంతమందికి హార్ట్ స్ట్రోక్స్ అని, కొంచెం ఈ ఫలానా డేట్ అని కొందరికి ఫిక్స్ అయిపోతుంటారు, కొన్ని రోజులు మాత్రమే. అలాంటి వాళ్ళు మరణించే ముందు మేనిఫెస్టేషన్ చేస్తే దానికి బ్రతికే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను. డాక్టర్లందరూ ఆమెకి చెప్పేశారు, తులసి ఆమె ఇంకా నువ్వు మహా అయితే 2-3 నెలలు బతుకుతావు. 3 years బతికింది ఆమె. 3 months ప్రొలాంగ్ అయింది. నా ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఇంకొక ఆమె కేవలం సంకల్ప బలం, విల్ పవర్ తోటి నేను మా అబ్బాయి పెళ్లి చూడాలి అంతే. ఆమెకి లంగ్ క్యాన్సర్ స్ప్రెడ్ అవుతూనే ఉంది, చాలా సివియర్గా అనమాట. ఇక్కడ చేస్తే ఇక్కడ చేస్తే ఇక్కడ కీమో ఇస్తే ఇక్కడ ఇట్లా వెళ్తూ ఉండండి అనమాట. అప్పుడు నాకు ఆ ప్రాక్టీస్ కూడా తెలియదు. నేను చూశాను అన్నమాట ఆమెని, ప్రాక్టికల్గా నేను చూశాను. నాకు అప్పుడు మెడిటేషన్ ఇవన్నీ ఏం తెలియవు. అప్పుడే నేను ఆమెను కళ్ళారా చూశాను. అమ్మ నువ్వు ఇంత వస్తుంటే నువ్వు ఎలా వీటన్నిటిని భరిస్తా ఉన్నావు అని అడిగా ఉండి అనమాట. ఆమెతో పాటు కొద్ది రోజులు ట్రావెల్ చేశాను నేను. ఆమె పక్కనే ఉండి ఆమె చిన్నోడికి పెళ్ళి అయిపోతే చూడాలని ఉందిరా అనేది ఒకటే థాట్. చిన్నోడి పెళ్లి చూడాలి. అట్లా 7 సంవత్సరాలు బతికింది, 7 years. సో ఇవన్నీ కళ్ళ ముందు జరుగుతున్నాయి. థాట్కి అంత పవర్ ఉందండి, అదే మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. ఓకే. కానీ కొన్ని చూస్తే మనం పెద్దవాళ్ళు మంచం మీద పడ్డ వాళ్ళు
లాస్ట్ చూపు ఎవరినైతే చూడాలనుకుంటే వాళ్ళు చూడంగానే పుట్టుకున్న చనిపోవడం వెయిట్ చేస్తూ జరుగుతుంది. ఉంటారు చూడండి. వెయిట్ చేస్తుంటారు. వాళ్ళు ఎక్కడ దూరం ఉన్నా కూడా కొన్ని నెలల తర్వాత అప్పటి వరకు కూడా నేను అతను చూడాలని అనుకుంటారు. ఇది కూడా వాళ్ళ మనసులో అనుకోవడం వల్ల లోపల ఎనర్జీ నిలబడతారా? ఉంది కదా. ఓకే. సో లాస్ట్ మినిట్ వరకు వాళ్ళు అలా ఎందుకు ఉండగలుగుతున్నారంటే వాళ్ళ విల్ పవర్ లోపల అదే కోరుకుంటుంది. మనం ఏది కోరుకుంటున్నామో దానికి తగ్గట్టుగానే విశ్వం యూనివర్స్ స్పందిస్తుంది కదా. ఓకే. దానికి తగ్గ ఎనర్జీ ఇస్తూ ఉంటుంది. లాస్ట్ మినిట్ వరకు పాసిబిలిటీస్ అన్ని చూస్తుంది. ఎంత పాసిబిలిటీ ఉంటే చెప్పాను కదా, అన్నీ మనం చేయాలి. లాస్ట్ మినిట్ లో అన్ని మిరాకిల్స్ అన్ని జరిగిపోతాయి. యూనివర్స్ చేస్తుంది మిరాకిల్స్. అందరూ ఏం చేస్తున్నారంటే ప్రాక్టికల్స్ చేయకుండా మిరాకిల్స్ మాత్రమే చూస్తున్నారు. వితౌట్ ప్రాక్టికల్స్ నో రిజల్ట్స్. ఓకే. అండ్ చాలా మంది స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చూడంగానే కొంతమంది అబ్బా నేను కూడా చేస్తా యూనివర్స్ తోని కనెక్ట్ అయిపోదామని ఇవాళ 2 days స్టార్ట్ చేసేస్తారు. మీతోని కూడా మీకు చాలా మంది చూడొచ్చు, మీరు చాలా జోష్కి వస్తారు. బట్ కమింగ్ టు డే బై డే కొంచెం డౌన్ అయిపోతుంటారు వాళ్ళు. అబ్బా రేపు చేద్దాంలే అవుతుందా అన్న క్వశ్చన్ మార్క్ వస్తుంటుంది. ఇది ఎవరు ఇస్తారు? అంటే యూనివర్స్ తోనే కనెక్ట్ అవ్వడానికి వాడు శక్తి ప్రయత్నిస్తుండే కదా, మళ్ళీ వాళ్ళు ఎందుకు డైవర్ట్ అయిపోతుంటారు? ఇందాక అనుకున్నట్లే మనం అతని ఎన్విరాన్మెంట్, అతన్ని పొద్దున్నే లేపి కూర్చోబెట్టేవాళ్ళు కానీ మోటివేషన్ కావాలి. ఇలాంటి వాళ్ళకి అవేర్నెస్ కావాలి. వాళ్ళని మోటివేట్ చేయాలి. లే అనేవాళ్ళు ఉండాలి, లేపేవాళ్ళు ఉండాలి. ప్లస్ అతనిలో ఉండాలి, నేను దేనికోసం ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను, నా గోల్ ఏంటి, నా టార్గెట్ ఏంటి, నేను ఎటువైపు వెళ్ళాలి, నేను లావు తగ్గించుకోవాలి. ప్రతిరోజు అనుకుంటారు పొద్దున్నే, రేపు పొద్దున్నే జిమ్కి వెళ్ళాలి, రేపు పొద్దున్నే గ్రౌండ్కి వెళ్ళాలి, వాకింగ్ చేయాలి అని అనుకుంటారు. కానీ లేవట్లేదే, నిద్రలోనే అన్ని నిద్రలోనే అయిపోతాయి. ప్రతి ఒక్కరు బాగా చూడండి, ఎవ్రీ December 31st నైట్ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు. రేపటి నుంచి మానేయాలరా, కొత్త లైఫ్ లీడ్ చేయాలరా, జిమ్కి వెళ్ళాలరా, జాగింగ్కి వెళ్ళాలి, బాగుండాలరా అని. కానీ మరుసటి రోజు హ్యాబిట్ సేమ్ హ్యాబిచువల్ ప్యాటర్న్స్ అంటారు కదా, వాళ్ళు ఆ అలవాట్లతో ముడిపడి ఉన్నారు, పొద్దున్నే లేవలేరు. దానికి మనం కౌన్సిలింగ్ ఇస్తాం. అసలు నీకు లక్ష్యం ఏంట్రా బాబు, నువ్వు ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నావు, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు లాయర్ అవ్వాలనుకుంటున్నావా, లేకపోతే సినిమా యాక్టర్ అవ్వాలనుకుంటున్నావు, ఏం అవ్వాలనుకుంటున్నావు, దానికి ఇలా షేప్అప్ చేయాలి. ఆల్ సక్సెస్ఫుల్ పీపుల్ అండి, దే హ్యావ్ కోచెస్, దే హ్యావ్ మెంటర్స్. ఎస్, మీరు చెప్పిన ప్రకారం అంటే ఇప్పుడు గుళ్ళు గోపురాలు కూడా తిరుగుతుంటారు. అంటే మనం మేనిఫెస్టేషన్ చేసుకోకుండా గుడికి వెళ్తే మనకి ఇది బాగా జరుగుతుంది, ఈ దేవాలయంకి వెళ్తే బాగా జరుగుతుంది, ఈ అమ్మవారిని మొక్కుంటే బాగా జరుగుతుంది అన్న వాళ్ళకి ఏమంటారు? అంటే మేనిఫెస్టేషన్ చేసుకుంటే బెస్టా, లేకుంటే గుళ్ళు గోపురాలు తిరిగి మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలంటారా? ఓకే, సో వండర్ఫుల్ క్వశ్చన్ అండి. యూనివర్స్ ఎవరు సృష్టించారంటే ఒక సృష్టికర్త. ఆయనకి నామము రూపము లేదు. గాడ్ ఈజ్ డివైన్ గాడ్ అంటాం కదా, గాడ్ ఈజ్ డివైన్ లైట్ కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ. ఆ సృష్టికర్త మన ఖురాన్లో కూడా అల్లా ఎలా ఉంటాడో అని నేను మా ఫ్రెండ్స్ని అడిగేవాడిని. రోషిని అన్నారు, అంతే వెళ్తురు, అదే కదా లైట్ కాన్షియస్. సోర్స్ అంటాం, పరమాత్మ అంటాం. వీళ్ళందరూ ఎవరు తెలుసా? ఒక్కడే, లైట్ ఈజ్ గాడ్, సోర్స్. అక్కడి నుంచి వస్తుంది అంతా. ఈ రూపాన్ని ఎవరు క్రియేట్ చేశారు? ఈ గాడ్ని, ఒక టెంపుల్ని క్రియేట్ చేసింది ఎవడు? ఆ లోపల కూర్చోబెట్టింది ఎవరు? మానవుడు. మన లోపల నుంచి వచ్చిందే కదా. ఎవరో చూసి ఉంటారు, దాన్ని అలా ఊహించి అలా ఉంది అని చెప్పారు. మీరు చూడలేదు, నేను చూడలేదు, జస్ట్ అది ఫ్లో వెళ్ళిపోతుంది, అదంతే. అర్థమైందా? ఆల్రెడీ దీనికి ఒక ఫిలాసఫీలో ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. 4 బ్లైండ్ పీపుల్ ఏనుగు మీద రీసెర్చ్ చేశారు. ఫస్ట్ వాడు వెళ్ళాడు, తోక పట్టుకున్నాడు, ఏనుగు ఇలా మెత్తగా చిన్న పైప్ లాగా ఉంటుందని రాశాడు. రెండో వాడు వెళ్ళాడు, వాడు కాలు పట్టుకున్నాడు, ఇదేదో ఒక స్తంభం లాగా ఉంటుంది అని రాశాడు. ఇంకొకడు కింద పొట్ట పట్టుకున్నాడు, ఇది ఒక పెద్ద ట్యాంకు లాగా ఉంటుంది అని రాశాడు. ఇంకొకడు తొండం పట్టుకున్నాడు, ఇది ఒక పెద్ద కొండ చిలువలాగా మెలికలు తిరిగి ఉంటుంది అని రాశాడు. ఏది ఏనుగు? ఏది ఏనుగు అంటున్నా. ఒరిజినల్గా ఉన్న ఏనుగు ఎవరికి తెలుస్తుంది? రియాలిటీ అది. మనం అందరం ఏమనుకుంటున్నాం? నువ్వు చెప్పావు, నువ్వు పోతే అవుతుంది. మరి కష్టాలు తీరుతున్నాయా? ఎవరైనా సరే బాధలు లేకుండా, కష్టాలు లేకుండా, సమస్యలు లేకుండా ఎవరైనా ఉన్నారా? లేరు, ఎవ్వరు లేరు. అట్లీస్ట్
ఆరోగ్య సమస్యలు లేకుండా, శారీరకపరమైన ఆరోగ్యం కానీ, మానసికపరమైన ఆరోగ్యం కానీ, కుటుంబపరమైనటువంటి సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ లేకుండా ఉన్నారా? లేరు. మరి ఇవన్నీ గుళ్ళు గోపురాలు చేస్తూ ఉంటే ఇవన్నీ ఎందుకు పోవట్లేదు? పూజలకి యూనివర్స్కి లాజిక్ లేదు. యూనివర్స్కి కావాల్సింది వర్క్ అంతే. ఓకే. అర్జునుడి కాన్సెప్ట్ మళ్ళీ అదే. నేను ఇక్కడ కూర్చొని నా బాణం పైకి వెళ్ళి తగలాలంటే తగలదు. నువ్వు కరెక్ట్గా కూర్చుని ఆ పని చేస్తేనే దానికి ఫలితం వస్తుంది. దీనికి రిజల్ట్ ఎవరు ఇస్తారంటే యూనివర్స్ ఇస్తుంది. నువ్వు 100% ఎఫర్ట్ పెడితే యూనివర్స్ నిన్ను చూస్తూ ఉంటుంది, అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. నీకు ఎనర్జీ వస్తుందని చెప్పాను కదా, నువ్వేం చేస్తే అది అంటే ఆల్రెడీ వీఆర్ టుగెదర్. ఓకే. దానికి తగ్గట్టుగానే ఆ యూనివర్స్ నుంచి మనకు ఎనర్జీ వస్తుంది. సో కాబట్టి మనము చేసే పూజలకి ఫలితాన్ని ఇచ్చేది మనం సృష్టించుకున్న దేవుడు కాదు. మన దేవుడు ఏమంటాడు? ఈరోజు అరటిపండు పెడితే అరటిపండు తింటాడు, అరటిపండు తింటాడు. రేపు ప్రసాదం పెడితే ప్రసాదం తింటాడు, అంతే. ఓకే. ఏమి పెట్టలేదు బాబు నమస్కారం అంటే నమస్కారం అంటాడు. కానీ ఈ ప్రాసెస్లో నువ్వు ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎలా ఆలోచిస్తున్నావు, నువ్వు దాన్ని ప్రాసెస్లో కరెక్ట్గా పాజిటివ్గా చేస్తున్నావా, నెగిటివ్గా చేస్తున్నావా, వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసేది యూనివర్స్. ఓకే. దానికి తగ్గట్టుగా నీకు రిజల్ట్ వస్తుంది. ఇది ఒకటే సింపుల్ సీక్రెట్ సార్. ఇది ఎలా పనిచేస్తుంది అంటే మనం మన చుట్టూ ఉన్నటువంటి నేచర్కి, మన చుట్టూ ఉన్నటువంటి నేచర్తో మనం ఎలా బిహేవ్ చేస్తామో, మనం పాజిటివ్గా బిహేవ్ చేస్తే పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. మనం నెగిటివ్గా బిహేవ్ చేస్తే నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది. ఇది తెలియకుండా మన జీవితంలోకి వచ్చేస్తూ ఉంటుంది. ఓకే. నేచర్కి మనం ఇబ్బంది పెట్టకూడదు, నేచర్లో ఉన్న ఏ జీవికి ఇబ్బంది పెట్టకూడదు. దాని ఎఫెక్ట్ మనకు తెలియకుండా ఎక్కడో చోట మన లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. అది సీక్రెట్ అనమాట. తెలియదు, మనకు తెలియదు చాలా మందికి. అందుకే యూనివర్స్ గురించి తెలుసుకోవాలి అనేది, ఆ లాస్ చదువుకోవాలి. లా ఆఫ్ థాట్స్ గురించి మనం చదువుకోవాలి. కానీ ఈ మధ్యకాలంలో చాలా వరకు నేను వింటున్నాను, యూనివర్స్ గురించి తెలుసుకోవాలి, యూనివర్స్కి కనెక్ట్ కావాలని. అంటే గతంలో మీరు అందరు ఎక్కడ పోయారు సార్? సో ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఉంటున్నా అంటే పోతులూరి వీరబ్రహ్మం గారు ఏమైనా చెప్పారా మీ యూనివర్స్ గురించి ఇలా కనెక్ట్ అయ్యే వాళ్ళు పీపుల్స్ వస్తారని ఎక్కడైనా చెప్పడం జరిగిందా? ఎందుకంటే గతంలో ఎక్కడ కూడా మేము వినలేదు యూనివర్స్ గురించి. ఎప్పుడు చూసినా దేవాలయాలకు వెళ్ళడము, మాంత్రికుల దగ్గరికి వెళ్ళడము, లేకుంటే జ్యోతిషాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో నేను యాంకర్ అయిన తర్వాత చాలా మంది యూనివర్స్తో కనెక్ట్ కావాలి, యూనివర్స్తోని లా ఆఫ్ అట్రాక్షన్, ఇలా కొన్ని ఎవరికి ఫీల్డ్ వాళ్ళు చెప్పుకుంటే వెళ్ళిపోతున్నారు. ఇన్ని రోజులు చల్లి ఈ విద్య అనేది ఎక్కడ పోయింది? ఇది చాలా హయ్యర్ లెవెల్ ప్రశ్న వేశారు, అయినా కానీ చెప్పడానికి ప్రయత్నిస్తా. మన అర్త్ డైమెన్షన్ ఒక డైమెన్షన్లో తిరుగుతుంది కదా, ఇది 3rd డైమెన్షనల్ స్టేట్ నుంచి 5th డైమెన్షనల్ స్టేట్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఓకే. సో ఇది ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఈ భూమి మీద దానికి దగ్గరగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ ఆ వేవ్స్ వస్తాయి, ఆ ఎనర్జీ లెవెల్స్. నాకు అన్నీ ఆగిపోయేశారు కదా. నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే నేను ఏ వ్యాపారం చేసినా ఫెయిల్యూర్ అవుతుంది, నష్టం వస్తుంది. తర్వాత నేను ఏ పని చేసినా ఫెయిల్యూర్ అవుతుంది. నేను ఏం చేసినా సక్సెస్ అవ్వదు నా లైఫ్లో. అసలు నా జీవితంలో ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయని నేను అడిగాను. అప్పుడు అడిగినప్పుడు లోపల నుంచి ఒక ఇన్నర్ సౌండ్ వచ్చింది, నువ్వు ఏం చేసావని నీకు హెల్ప్ చేయాలి. నేను హెల్ప్ అడిగాను యూనివర్స్ని. ఈ నేచర్లో ఉన్న ఎనర్జీని నేను నమ్ముతున్నాను, నా శక్తి సరిపోవట్లేదు ఈ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి. ఈ నేచర్లో యూనివర్స్లో ఉండే ఏదో ఎనర్జీ ఉంది, అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి సార్. టెంపుల్కి వెళ్ళి పూజలు చేయడము, జాతకాలు చూపి అన్నీ అయిపోయిన తర్వాత దీని నుంచి నేను ఎట్లా బయటపడాలి, ఎవరు నాకు హెల్ప్ చేస్తారు, నేచర్ని హెల్ప్ అడిగాను నేను. అవన్నీ అయిపోయినాయి, ఇంకా వేరే దారి లేదు. సో అప్పుడు ఇన్నర్గా ఇంట్యూషన్స్ ద్వారా వస్తాయి మనకి. ఇందాక మనం థాట్స్ నుంచి ఇట్లా ట్రావెల్ చేస్తున్నాయని చెప్పాం కదా, థాట్స్ ఇలా వెళ్తాయి, ఇంట్యూషన్స్ మన లోపలికి వస్తాయి, లోపల నుంచి మనకు సమాధానాలు వస్తాయి. ఒక్కొక్కసారి విజువల్స్ కూడా వస్తాయి. డ్రీమ్స్లో మనకు కనపడేదంతా అవే, నేచర్ ఇస్తుంది మనకి. యూనివర్స్ నుంచి వచ్చిన ఆ ప్రాసెస్లో మనకు డ్రీమ్స్ వస్తాయి. సో ఆ విధంగా లోపల నుంచి నేను పదే అడుగుతూ ఉన్నాను. సేమ్ ఒక థాట్ని పదే అడుగుతూ ఉంటే దానికి ఎనర్జీ వస్తుంది, దాని నుంచి మనకు ఒక రిజల్ట్ వస్తుంది అని చెప్పాను కదా. ఒకటే క్వశ్చన్, నాకు ఈ కష్టాలన్నీ ఎందుకు వస్తున్నాయి, దీని నుంచి బయటపడాలంటే నాకు హెల్ప్ కావాలని అడిగితే ఒక వారం రోజులు
ఒకటే ప్రాక్టీస్, ఒకటే థాట్ రిలీజ్ చేస్తే ఒక ఆన్సర్ ఇచ్చారు లోపల నుంచి స్పష్టంగా. నువ్వు ఏం చేసావని నీకు సాయం చేయాలి. క్వశ్చన్ మీకే వేశారు. రివర్స్ ఇటు చూసుకున్నా, ఎవరు లేరు పక్కన. క్లియర్గా మీరు మాట్లాడితే ఎంత స్పష్టంగా వినిపిస్తుందో లోపల నుంచి అంతర్వాణి అంటారు, ఇన్నర్ వాయిస్. ప్రతి ఒక్కరికి వస్తుంది, అది ట్రై చేస్తే వస్తుంది. కాబట్టి నేను వెంటనే అరే నేనేం చేయాలి, నేనేం చేయలేదు కదా ఎవరికి అని, నా అకౌంట్లో ఏమైనా డబ్బులు ఉన్నాయా, నా పర్సులో ఏమైనా డబ్బులు ఉన్నాయా, ఏమన్నా ఆ థాట్లోకి వెళ్ళిపోతే నా థాట్ని, చెప్పాను కదా మన థాట్ని యూనివర్స్ క్యాచ్ చేస్తుంది. నేచర్కి తెలుసు ఇవ్వడం అంటే డబ్బులో ఇంకోటి ఇవ్వడం కాదు, ఇవ్వడానికి ఇంకా చాలా ఉన్నాయి అని అంటుంది. ఏంటని మళ్ళీ నేను నా ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ ఉంటే నాకు విజువల్స్ పడ్డాయి. ఐఎమ్ ఏ నాన్ వెజిటేరియన్, దెన్ ఐఎమ్ నాన్ వెజిటేరియన్. 2016లో ఇది ఎక్స్పీరియన్స్. నేను షాపులో కొనేది, నేను తినేది, ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఈ టైంలో ఇవెందుకు గుర్తొస్తున్నాయి అంటే అప్పుడు కాన్షియస్నెస్ రైజ్ అవుతుంది, మనకి స్పృహ వస్తుంది కదా, ఇవి విజువల్స్ వస్తున్నాయి, ఇది నాకు గుర్తు చేస్తుంది అంటే నేచర్ నాకేదో ఇస్తుంది, సిగ్నల్ ఇస్తుంది, సైన్ నాకు మెసేజ్ ఇస్తుందని. ఓ ఇవి తినకూడదేమో అని అంటుంటే అప్పుడు క్లియర్గా చెప్తున్నారు లోపల నుంచి మెసేజ్ వస్తుంది, నువ్వు ఈ ప్రకృతికి ఏదైనా ఇవ్వాలి అంటే ఈ ప్రకృతిలో ఏ జీవికి ఇబ్బంది పెట్టకుండా ఉండడమే నువ్వు ఈ ప్రకృతికి, ఈ విశ్వానికి ఇచ్చే బహుమతి. క్లియర్గా వినబడింది. ఆ లోపల నుంచి రాకపోతే నేను ఎందుకు ప్రాక్టీస్ చేస్తాను? అయితే వెంటనే నేను కాన్షియస్నెస్తో అడిగాను అనమాట, నేను ఇది మానేస్తే నాకు జాబ్ ఇస్తారా అని అడిగా. ఏమో మానే అన్నారు, అంతే, మానేసి చూడు. సో దాని తర్వాత నేను జాబ్ చేయడము విత్ ఇన్ నో టైం. అంటే మనకు తెలియకుండా అదృశ్యంగా పనిచేస్తుంది సార్ ఇది. మన బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది, మన నడవడిక మీద ఆధారపడి ఉంటుంది, మన పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఒక మనిషి డిసిప్లిన్గా ఉంటే ఇది పాసిబుల్, ఇన్డిసిప్లిన్లో ఉంటే ఇది సాధ్యం కాదు. రెగ్యులర్గా రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోతారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్పులు కూడా వేసుకోలేదు కదా నేను. 38, 37, 39 ఎండల్లో కూడా అట్లాగే పరిగెత్తుకుంటూ కాళ్ళు అటు ఇటు వెళ్ళిపోతుంటాను. ఎక్కడ పచ్చికుంది, ఎక్కడ నీడుంది, అట్లా. సో అది నేచర్తో మనం పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోవాలి సార్. ఇన్వాల్వ్ అయినప్పుడు ఖచ్చితంగా నేచర్ మనకి సపోర్ట్ చేస్తుంది. చాలా మిరాకిల్స్ ఉన్నాయి, మనం డీటెయిల్గా చెప్పడానికి చాలా టైం ఉంటుంది. ఇంకోసారి చూద్దాం. ఇది అన్నీ చెప్తున్నారు కదా సార్, మీ వరకు మీరు చెప్తున్నారు, ఇది సైంటిఫిక్గా ఏమైనా ప్రూవ్ అయిందా? సైంటిఫిక్గా ఏమైనా ప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉందా? వేరే వాళ్ళు కూడా ట్రై చేస్తారు. ఇప్పుడు నేనే ఉన్నా, ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ చేశాను, నేను కూడా ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఓకే, దీన్ని వాటర్ మీద వర్క్ చేశారు. వాటర్కి తీసుకొని 2-3 వాటర్ బాటిల్స్లో ఒకదానికి ఐ హేట్ యూ అని చెప్పండి, ఐ లవ్ యూ అని చెప్పండి, ఐ విల్ పనిష్ యూ అని చెప్పండి. ఈ మూడింటికి 3 వైబ్రేషన్స్ ఉంటాయి. వాటిని చెక్ చేస్తే వాటి ఎనర్జీ, వాటి ఆరా లెవెల్ వేరుగా ఉంటుంది. మొక్కల మీద కూడా అది రీసెర్చ్ చేశారు. ఓకే, అర్థమైందా? మొక్కల దగ్గరికి వెళ్ళి ఐ హేట్ యూ అని రోజు ఒక మొక్కతో చెప్తుండండి, కొద్ది రోజుల తర్వాత అది ఎండిపోతుంది. నీకు రెస్పాండ్ అవ్వదు. రోజు వెళ్ళి దాంతో పలకరిస్తుండండి, ఐ లవ్ యూ బంగారం, ఐ లవ్ యూ బుజ్జి అని మాట్లాడుతుండండి, అది వెళ్ళంగానే నీతో పలకరిస్తుంది. ఇవన్నీ కూడా రీసెర్చ్ చేశారు సైంటిఫిక్గా. మొక్కల మీద రీసెర్చ్ చేశారు, వాటర్ మీద రీసెర్చ్ చేశారు. మనుషుల మీద ఏమైనా చేశారా సార్? ఐ హేట్ యూ అన్నప్పుడు మేము చేసాం. మా స్టూడెంట్స్కి. అప్పటిదాకా మా నాన్న తాగుబోతండి, సమస్యల్లో ఉన్నాం అంటే మేనిఫెస్టేషన్లో ప్రాసెస్లో వాళ్ళకి ఏం చెప్పాలి, అఫర్మేషన్స్ ఎలా చేసుకోవాలి, మెడిటేషన్ ఎలా చేయాలి, ఎలాంటి థాట్స్ని రిలీజ్ చేయాలి అని. కొంతమంది లేడీస్ వస్తారు, వాళ్ళ ఇంట్లో సమస్యలు చెప్తారు. సో వాటి మీద కూడా మనం మేనిఫెస్టేషన్ అంటే దేని మీదైనా అది వర్క్ చేస్తుంది. థాట్గా పవర్ ఉంది. మనం పాజిటివ్గా మారితే మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు అనుకూలంగా మారుతాయి. అంటే యూనివర్స్ చేసేది ఏంటంటే మనకు ఆ సందర్భాలని, ఆ పరిస్థితుల్ని అనుకూలంగా మారుస్తుంది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు చాలా మందికి సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని వాళ్ళు అసలు ఎవరు కూడా లేరు. మళ్ళీ ఇలాంటి మేనిఫెస్టో అండ్ మిమ్మల్ని కన్సల్ట్ కావాలంటే ఎక్కడ ఎలాంటి పద్ధతులు పాటించాలి? సో నా కన్సల్టేషన్కి నా నంబర్కి కాల్ చేయొచ్చు, త్రూ మన ఛానల్ ద్వారా కన్సల్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఇదివరకైతే నేను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేశాను సార్. ఇప్పుడు నా లక్ష్యం ఏంటంటే యూనివర్సల్ లైఫ్ స్కూల్
అంటే జీవితంలో ఒక లైఫ్ స్టైల్ని ఒక కంప్లీట్ వెల్ బీయింగ్నెస్ తోటి ఎలా జీవించాలనేది న్యాచురల్ ఫుడ్, న్యాచురల్ ప్రాసెస్లో, ఒక న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో కన్స్ట్రక్షన్ చేయాలనేది నాకు సంకల్పం ఉంది. సో దాని కొరకు ఎవరైతే నా దగ్గరికి రావాలనుకుంటున్నారో ఇప్పుడు యూనివర్సల్ లైఫ్ స్కూల్కి కంట్రిబ్యూషన్స్ ఇచ్చి ద్వారా నన్ను మా ద్వారా ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. ఈ ప్రాక్టీసెస్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తే రిజల్ట్ ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ రిజల్ట్స్. ఇప్పుడు అదెందుకండి, ఇప్పుడు పొద్దున్నే మార్నింగ్ 4:30కే మేము జూమ్ సెషన్స్ ఆన్ చేస్తాం. ఓకే, మీరు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడొచ్చు. మిగతా వాళ్ళతో గ్రూప్లో ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే వాళ్ళు చెప్పే ఎక్స్పీరియన్సెస్ మీరు వింటారు. జస్ట్ ఊరికే మేము ఒక దివ్య ప్రార్థన అనేసి డివైన్ ప్రేయర్ అంటాం, గ్రాటిట్యూడ్ అనమాట. గ్రాటిట్యూడ్ మోస్ట్ పవర్ఫుల్ అనమాట. ఎవరికైనా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సార్ అంటే మీ స్మైల్ వస్తుంది. సారీ సార్ ఏమనుకోద్దంటే అప్పుడే ఎనర్జీ లెవెల్ మారిపోతుంది. సో అట్లా గ్రాటిట్యూడ్ ప్రేయర్ ఉంటుంది మాది. సో యాక్సెప్టెన్స్ ఉంటుంది. సో అవన్నీ ఉన్నాయి. దాని ద్వారా ఏమంటే మనిషిలో ఆ బిహేవియర్లో చేంజెస్ వస్తాయి, సైకలాజికల్గా చేంజెస్ వచ్చేస్తాయి అనమాట. పర్సనాలిటీలో పూర్తిగా చేంజెస్ వస్తాయి. ఓకేనండి, మారచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ.